హలో అండి. బెండకాయ రోటి పచ్చడి తయారీ కోసం ముందుగా ప్యాన్లో 2 స్పూన్ల నూనె వేసుకొని 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను తీసుకున్న పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి మీద కొంచెం చింతపండు వేసి పక్కనుంచుకోండి. ఇదే ప్యాన్లో పావు కేజీ బెండకాయ ముక్కలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. టొమాటోలు మగ్గాక స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి వేసి అందులో కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇదే జార్లో బెండకాయ ముక్కలు వేసుకొని అందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర వేసి పల్స్ మోడ్లో ఒకసారి గ్రైండ్ చేసుకొని పచ్చిమిర్చి పేస్ట్లో కలుపుకోవాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే కొంచెం వేసుకోండి. అంతే అండి. దీనికి తాలింపు అవసరం లేదు. చాలా సింపుల్గా చేసుకునే ఈ చట్నీ వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.